2027 గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఘాట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించబోతోంది. ఇందులో భాగంగా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మునికూడలి ఘాట్ 54 మీటర్ల విస్తరణ, పలు మౌలిక వసతుల ఏర్పాట్లపై స్థానిక అధికారులతో ఘాట్ను పరిశీలిస్తోన్న రాజనగరం ఎమ్మెల్యేతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. పుష్కరాలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా మునికోడళ్ళు ఏదైతే ఘాట్ ఉందో దానిపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంతో ఒక్కసారిగా ఘాటుకి ఎక్కడ లేని విశిష్టత అయితే నెలకొందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే రాజానగరం శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మునికోడలు ఘాటు అభివృద్ధి యొక్క పనులు పరిశీలించడానికి మరియు అధికారులకు అనేక సూచనలు ఆదేశాలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఎక్కడా లేని విధంగా రాజమండ్రి కానీ ఇటు రాజానగరం కానీ పరిసర ప్రాంతాల్లో మునికోడలకు ఘాటుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? దీనిపైనే ఇంత శ్రద్ధ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఏంటి ప్రత్యేక కారణం ఏమంటారు? ఈ మునుకోడలి ఘాట్ అనేది ఈ చారిత్రాత్మకమైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే పురాతన కాలంలో త్రేతాయుగం నుంచి కూడా దీనికి ఒక హిస్టరీ ఉంది. సో ఇలాంటి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నటువంటి ఈ ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. దాంతోపాటు ఇక్కడ ఘాట్లో స్నానం ఆచరించి పుణ్యం అనేది ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలనే, ముక్తి మోక్షాలు ప్రతి ఒక్కరు ప్రాప్తులు కావాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, వారు దీన్ని మోడల్ ఘాట్గా తయారు చేయమని చెప్పడం కూడా ఒక మంచి విశేషంగా భావిస్తున్నాం. దీంతోపాటు అధికార యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, మిగతా అధికారులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ఈ ఘాట్ని ఒక మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాం. మోడల్ ఘాట్తో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు కూడా సుమారుగా మనం 2 లక్షల మంది రోజుకు వచ్చి స్నానం ఆచరించే ఏర్పాట్లు చేస్తున్నాం. 54 మీటర్ల ఘాట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 54 మీటర్లో కూడా 9 మీటర్ల ఘాట్ను పిండ ప్రదానాలు చేసుకోవడానికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం. మిగతా 54 మీటర్ల ఘాట్లో కూడా అందరూ పుణ్య స్నానాలు ఆచరించి ఇక్కడ అంతా కూడా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈ యొక్క భోజన వసతులు కానీ, భక్తుల సహకారం, ప్రభుత్వ సహకారం, అందరూ కూడా స్థానిక పెద్దల సహకారంతో కూడా మన సుమారుగా రోజుకి 50,000 మందికి తగ్గకుండా భోజన ఏర్పాట్లు కూడా చేయాలని ఒక అంచనా ప్రకారం ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ 3 రోడ్ల ద్వారా కూడా జనాలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తాం. వైజాగ్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి దగ్గర డైవర్షన్ తీసుకుంటాం. అక్కడి నుంచి స్ట్రైట్గా మనకి ఇక్కడికి వచ్చేసరికి కోరుకొండ ముగ్గల మీదుగా కూడా మునుకోడలు రావచ్చు. అలాగే ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తారో, ఏజెన్సీ నుంచి వచ్చేది కూడా అరక ఏరియాల నుంచి, అరక ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకు కూడా గోకవరం మీదుగా కూడా రావచ్చు. అలాగే ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చేది, చింతూరు సైడ్ నుంచి వచ్చేది కూడా మారేడుమిల్లి, రంపచోడవరం, గోకవరం, కోరుకొండ వచ్చి మునుకోడలు చేరుకోవచ్చు. 3 రోడ్లు ఉన్నాయి. ఇది కాకుండా కూడా మనకి ఏదైతే పూర్తి బ్రిడ్జి ఉందో పూర్తి బ్రిడ్జి మీద నుంచి కూడా రావచ్చు. అన్ని పక్కల నుంచి కూడా దారులు ఉన్నాయి. ఈ యొక్క ఘాట్కి రావడానికి కూడా R&B రోడ్డు సదుపాయం ఉంది. ఇది 100 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి కూడా 3 రోడ్లు ఇస్తున్నాము. ఎమర్జెన్సీ రోడ్డు ఇస్తున్నాము. దాంతోపాటు భక్తులు రావడానికి పోవడానికి ఒక రోడ్డు ఇస్తున్నాము. అలాగే VIPలు వచ్చి పోవడానికి కూడా మరొక రోడ్డు ఇస్తున్నాము. అవసరమైతే హెలిప్యాడ్ను కూడా ఒకటి ఏర్పాటు చేసి VIPలు కూడా అందరూ ఇక్కడ స్నానం ఆచరించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే రాజమండ్రిలో గోదావరి పొల్యూషన్ ఒక్కసారిగా బయటపడింది. ముఖ్యంగా చూస్తే గోదావరి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇటు ఇండస్ట్రీస్ వల్ల వచ్చే వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్ వ్యర్థాలతో చాలా పొల్యూషన్గా ఉంది. ఇక్కడ చూస్తే ఈ మునుకోడలు కానీ, సీతానగరంలో గోదావరి అయితే చాలా స్వచ్ఛందంగా ఉంది. ఏం చెప్పబోతున్నారంటే అంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా స్వచ్ఛమైందనే చెప్పాలి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మునుకోడలే అనే దాని గురించి కానీ మనం మాట్లాడినట్టయితే ఒక మునుకోడలే కాదు, సీతానగరం మండలంలో 18 కిలోమీటర్ల సుమారుగా కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు. ఇక్కడ ఎలాంటి వ్యర్థాలు కూడా గోదావరిలో కలవట్లేదు కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఏదైతే శబరి గోదావరి కలిపి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందో ఈ నది ప్రవహించే ప్రదేశంలో ఎక్కడ పొల్యూషన్ కలిసే అవకాశం లేదు. ఈ గోదావరి ఏదైతే మనకి ఈ యొక్క సీతానగరం మండలం దాటిన తర్వాత పేపర్ మిల్ ఉంది, మిగతా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ ఏదైతే రాజమండ్రి యొక్క ఏదైతే పొల్యూషన్ కూడా కలుస్తుంది దాన్ని ఫిల్టర్ చేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. కానీ స్వచ్ఛమైనటువంటి గోదావరి కావాలంటే సీతానగరం మండలంలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా నేను తెలియజేస్తాను, సీతానగరం మండలంలో పుణ్య స్నానాలు ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి, ముక్తి మోక్షాలు ప్రాప్తులు కండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అన్న స్నానం చేసే అవకాశం ఉందంటారు. మీరు అన్న స్పెషల్ రిక్వెస్ట్ ఈ ఘాటు మోడల్ ఘాటుగా తీర్చిదిద్దుతారో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే విధంగా మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు కూడా వచ్చి చూస్తాను అనే విధంగా సూచనలు ఇచ్చారు. కాబట్టి ఘాట్ రెడీ అయిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్తాం. వారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.
అయితే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము ఈ గోదావరి పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు ఏదైతే గోదావరి నది ఉందో ప్రస్తుతం ఇది మునుకోడలి ఘాటుగా పిలుస్తున్నారు. ఇది సీతానగరం మండలంలోకి వస్తున్న ఈ ఘాట్ అయితే ప్రస్తుతం దీన్ని 54 అడుగుల మేర ఈ ఘాట్ని అయితే విస్తరింపజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘాట్లో మన మట్టితో పేరుకుపోయింది. అయితే దీన్ని తొందరగా ఇటు పుష్కరాలు వచ్చే సమయం నాటికి ఈ ఘాట్ అయితే అందుబాటులో వచ్చే విధంగా ఇప్పటికే అధికారులకు అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘాట్లో స్నానం చేసే విధంగా కూడా ఇటు రాజానగరం నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీనిపై ఏదైతే ప్రస్తుతం ఉందో 54 అడుగుల ఘాట్లో ఇటు పిండ ప్రదానాలు చేయడానికి కూడా ప్రత్యేకించి ఒక రోగ్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుదీర్ఘంగా ఇంచుమించు 6 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.